మనందరం సూపర్ హీరోస్ ఉన్న కార్టూన్స్ని, మూవీస్ని చాలా ఇష్టంగా చూస్తుంటాం. కొన్నిసార్లు నాకు కూడా స్పైడర్ మ్యాన్కి ఉండే పవర్లు ఉంటే బాగుండు, హల్క్కి ఉండే పవర్లు ఉంటే బాగుండు అని అనుకుంటాం. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఒక నార్మల్ పీపుల్. మనం కాలేజ్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, మన లైఫ్ బోరింగ్గా ఉంటుంది. కానీ ఇది అందరికీ వర్తించదు. మన భూమి మీద కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొందరు రియల్ పవర్స్ ఉండే సూపర్ హ్యూమన్స్ ఉన్నారు. అందులో టాప్ 10 సూపర్ హ్యూమన్స్ గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 10, ఎక్స్రే విజన్. నటాషా డెమ్కినా అనే లేడీ రష్యాలో 1986లో పుట్టింది. తనకు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి మనిషి లోపల ఉండే అవయవాలు తనకు కనిపించేవి. మనం బట్టలు వేసుకున్న మన ఒంటి మీద ఎన్ని స్కార్స్ ఉన్నాయో తాను చెప్పగలదు. ఆమెకి ఈ పవర్ ఉండడం వల్ల ఆమెని డాక్టర్స్ మెడికల్ డయాగ్నోసిస్ కోసం ఉపయోగించుకునేవారు. నెంబర్ 9, టార్చర్ కింగ్. టిమ్ క్రీలాండ్ అనే వ్యక్తికి తన చిన్నప్పటి నుంచి నొప్పి అంటే ఏంటిదో తెలియదు. దానికి కారణం ఒక న్యూరలాజికల్ డిజార్డర్. టిమ్కి నొప్పి వచ్చిందని బ్రెయిన్కి అందించే న్యూరాన్ సిగ్నల్స్ పనిచేయవు. ఈ కండిషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జెమోరా ది టార్చర్ కింగ్ అనే రోడ్ షో చేయడం మొదలుపెట్టాడు. ఈ షోలో తన శరీరాన్ని చాలా హింసించుకుంటాడు, సూదులతో పొడుచుకుంటాడు, మంటలతో కాల్చుకుంటాడు. ఈ విధంగా తన డిఫెక్ట్తో మనీ సంపాదించుకుంటాడు టిమ్. నెంబర్ 8, మిస్టర్ ఈటాల్. మైకల్ లోలిటో అనే వ్యక్తి ఫ్రాన్స్లో జన్మించాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే 1959 నుంచి 1997 వరకు ఇతను ఏకంగా 18 సైకిల్స్ని, 2 బెడ్స్ని, ఒక సెసెనా ఎయిర్క్రాఫ్ట్ని, ఒక సేవుపేటికని, 15 టీవీ సెట్లని, మొత్తం 9 టన్నుల మెటల్, ప్లాస్టిక్, రబ్బర్ని తినేశాడు. ఈయన ఇంతలా తినడానికి కారణం తన పేగుల్లో ఇన్నర్ లైనింగ్ 2 times మందంగా ఉంటుందంట. పైగా తనకు పవర్ఫుల్ డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయంట. నెంబర్ 7, మెమరీ మ్యాన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కిమ్ పీక్స్. ఇతనికి 1.5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి తనకు అద్భుతమైన మెమరీ పవర్ ఉండేది. కిమ్ పీక్స్ బుక్లో ఉన్న 2 పేజీలు ఒక్కో కన్నుతో ఒక్కో పేజీ చదవగలడు. ఒక యావరేజ్ సైన్స్ బుక్ని 1 గంటలో చదివేసి ఆ బుక్ మొత్తాన్ని గుర్తుపెట్టుకునేవాడు. ఒక సిటీ మ్యాప్ని చూసి అందులో ఉండే ఊరిని గుర్తుపెట్టుకోగలడు. తనకి అంత ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉండడానికి కారణం తన బ్రెయిన్లో ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్ని కనెక్ట్ చేసే న్యూరాన్స్ ఉండవట. పైగా ఎవరి బ్రెయిన్లో ఉండని అన్యూజువల్ కనెక్షన్ ఆఫ్ న్యూరాన్స్ ఆయన బ్రెయిన్లో ఉంటాయట. నెంబర్ 6, ఎలక్ట్రిక్ మ్యాన్. సెల్వీసా పెస్గిక్ అనే సైబేరియాకు చెందిన ఒక వ్యక్తి యాక్సిడెంటల్గా ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ని తాకారు. కానీ ఆయనకి ఏం కాలేదు. ఎందుకని టెస్టులు చేసుకుంటుంటే తన బాడీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలదని అర్థమైంది. ఎంతలా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలదంటే ఒక కప్లో వాటర్ ఇస్తే దాన్ని 97 డిగ్రీల వరకు హీట్ చేయగలదు. మీట్ సాసేజ్ ఇస్తే దాన్ని ఉడికించగలదు. 20 వాల్ట్ ఎలక్ట్రిసిటీ తన బాడీ కండక్ట్ చేయగలదు. నెంబర్ 5, మ్యాగ్నెటో. మలేషియాకు చెందిన ఒక 80 ఏళ్ల మనిషి లివ్ టోలిన్ శరీరం ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇతను ఒక్కసారి 70 పౌండ్ల మెటల్ని తన శరీరంలో అంటించుకోగలడు. కానీ వాటిల్లో ఒక్కో మెటల్ 4.5 పౌండ్స్ మాత్రమే ఉండాలి. దీనికి కారణం లివ్ బాడీకి ఒక ఓజ్ ప్రాపర్టీ ఉంది. ఇందులో విశేషం ఏంటంటే లియో మనోళ్ళకి కూడా ఈ స్పెషాలిటీ అబిలిటీ ఉంది. నెంబర్ 4, యోగమాత. ఈ అమ్మాయి పేరు యోగమాత. వయసు 10 సంవత్సరాలు. మనందరికీ 2 ఐస్ ఉంటే మాత్రం ఈమెకి 3 ఐస్ ఉంటాయి. కళ్ళకు గంతలు కట్టి ముందు ఏం పెట్టినా ఇట్లే పసిగట్టేస్తుంది. ఫస్ట్లో తనని ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత కొన్ని టెస్టులు చేసినప్పుడు ఆమెకు థర్డ్ ఐ ఉందని నిజమని ప్రూవ్ అయింది. ఒకతను నువ్వేమైనా చీట్ చేస్తున్నావా అని అడిగినప్పుడు నేనేమీ చీట్ చేయట్లేదు, ఈ పవర్ ఎవరైనా నేర్చుకోవచ్చు, నాకు కూడా పుట్టుకతో ఏమీ రాలేదు, నేను నిత్యానంద స్వామి దగ్గర నేర్చుకున్నాను, నీకు పట్టుదల ఉంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు అని చెప్పింది. నెంబర్ 3, ఐస్ మ్యాన్. డచ్కు చెందిన విన్ హూఫ్ అనే వ్యక్తి సాధారణ మనిషి తట్టుకోలేని ఎక్స్ట్రీమ్ కూల్ కండిషన్స్లో 8 రెట్లు ఎక్కువగా తట్టుకోగలడు. ఇతనికి 20 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. మనము 15 నిమిషాలు ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో ఉంటేనే చనిపోతాం. కానీ ఇతను 1.5 గంటలు కంటిన్యూస్గా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో ఉండగలడు. ఇతను కేవలం ఒక షార్ట్ వేసుకొని ఓపెన్ బాడీతో కిలిమంజరో పర్వతాన్ని మొత్తం ఎక్కాడు. మౌంట్ ఎవరెస్ట్ని కూడా ఇలానే ఎక్కుతుంటే తన కాలుకి గాయమయ్యి తిరిగి వచ్చేశాడు. తనకి ఈ సామర్థ్యం రావడానికి కారణం టిబెటన్ సెయింట్స్ దగ్గర నేర్చుకున్న టెక్నిక్. నెంబర్ 2, సూపర్ సమురాయ్. జపాన్కి చెందిన సమోచి అనే మార్షల్ ఆర్ట్స్ టీచర్ వాళ్ళలోనే ఫాస్టెస్ట్ అండ్ యాక్యురేట్ సమురాయ్. ఈయన కత్తి తిప్పే స్పీడ్ ఎంత అంటే గన్నుతో కాల్చిన బుల్లెట్ని కూడా ఇతను కత్తితో ముక్కలు చేయగలడు. నెంబర్ 1, హ్యూమన్ కెమెరా. స్టీఫెన్ విట్షేర్ అనే వ్యక్తి 3 ఏళ్ల వయసు నుంచే సివియర్ సోషల్ కమ్యూనిటీంగ్ అనే డిజార్డర్తో బాధపడుతున్నాడు. దీనివల్ల ఇతను ఎవరితో మాట్లాడకుండా బొమ్మలు గీసి చెప్పేవాడట. ఇతను ఒక ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్. ఇతను టోక్యో, హాంకాంగ్, రోమ్, న్యూయార్క్ వంటి పెద్ద పెద్ద సిటీలో పై కేవలం 15 నిమిషాలు హెలికాప్టర్ రైడ్ తీసుకొని ఆ సిటీ మొత్తాన్ని గుర్తుపెట్టుకొని స్కెచ్ గీసేవాడట. మళ్ళీ ఆ స్కెచ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేదట.